హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు ఒక ఇన్స్టంట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. రైస్ లాంటిది ఏమీ వాడాల్సిన అవసరం లేకుండా, పప్పు నానబెట్టాలి, రుబ్బాలి అనే టెన్షన్ లేకుండా మిల్లెట్స్తో ఇడ్లీ అన్నమాట. మిల్లెట్స్తో మామూలు ఇడ్లీ కాదు, మంచి ప్రోటీన్స్ యాడ్ చేసి ఇడ్లీ చేసుకుంటాము. బఠానీ జొన్న రవ్వ ఇడ్లీ అనమాట. ఎవరైనా తినొచ్చండి. డయాబెటీస్ కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. మీ ఇంట్లో మీ పిల్లలు ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ ఏదో కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ 1 కప్ పచ్చి బఠానీ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ అండి, అంటే ఇప్పుడు ఫ్రెష్ బఠానీ అనమాట. మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ కాబట్టి నేను ఇంకా ఉడికించలేదు, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తున్నాను. 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కప్పు మెంతికూర వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మెంతికూర టేస్ట్ నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లో 1 కప్ జొన్న రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ జొన్న రవ్వ తీసుకున్నాను. ప్రీ సోక్డ్ జొన్న రవ్వ ఇది. ముందుగా జొన్నలని నానబెట్టి మొలకలొచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన జొన్న రవ్వ. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు. మీరు కావాలనుకుంటే బియ్యం రవ్వ కానీ, లేదా మామూలు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, దాంతో కూడా చేసుకోవచ్చు. 1 కప్ బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కలుపుకొని 1/2 అవర్ టు 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మీరు కుదిరితే 1 అవర్ పక్కన పెట్టుకోవచ్చు. మినిమం 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. రవ్వ కొంచెం సెట్ అవుతుంది. ఇదిగోండి, నేను 40 మినిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. మనం పప్పు లాంటిది ఏం వేయలేదు కదా, కొంచెం సోడా మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాము. నేను ఇక్కడ చిన్న ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. చిన్న ఇడ్లీలు వస్తే బాగుంటాయి కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కావాలనుకుంటే పెద్ద ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. చెప్పాను కదా, నేను చిన్న ఇడ్లీలు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. మీరు మామూలు ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటారో అలాగే కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకుంటాను. ఈ ప్లేట్స్ పెట్టిన తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంటే మీరు మామూలు ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటారో అలాగే ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, ఇడ్లీలు ప్రిపేర్ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో బటన్ ఇడ్లీస్. వీటిని మీకు ఇష్టమైన చట్నీతో కానీ, సాంబార్తో కానీ ఎట్లయినా తినొచ్చు. కాకపోతే నేను ఇంకా కొంచెం బాగుండాలని ఇడ్లీకి పోపు వేస్తున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముక్కలు చేసుకున్న ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు వేసుకోవాలి. నేను చిన్న ఇడ్లీలు చేసుకున్నాను కదా, అందుకని నేను ఇట్లనే వేసుకుంటున్నాను. మీరు పెద్ద ఇడ్లీలు చేసుకుంటే కనుక ముక్కలు చేసుకొని వేసుకోండి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. వీటిని కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. అంటే చట్నీ అలాంటిది ఏం అవసరం లేదు. మనం ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి. లేదు అంటే మీకు కావాల్సిన చట్నీతో అయినా సాంబార్తో అయినా తినొచ్చు. చూసారు కదా, టేస్టీగా, హెల్తీగా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ ఇడ్లీలు డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. మన దగ్గర ఏ పిండి లేకపోయినా, అంటే ముందు రోజు నానబెట్టాలని, రుబ్బాలని అలాంటిది ఏమీ అవసరం లేకుండా అప్పటికప్పుడు హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్కి చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా? తప్పకుండా నచ్చే ఉంటుందండి. ట్రై చేసి చెప్పండి నచ్చిందో లేదో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.